తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం ఉగాది నాడు విడుదల చేసిన జాబ్ క్యాలెండర్పై ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కొండంత రాగం తీసి కూసింత పాడ పాడినట్లుగా ఈ క్యాలెండర్ ఉందని, ఇది యువతను మోసం చేయడమేనని ఆమె ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను నిరాశపరిచారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.80 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కేవలం 10,000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం యువతకు అన్యాయం చేయడమని షర్మిల పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ ఉగాది అప్పుడు చంద్రబాబు గారు చాలా ఉత్సాహంగా ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. ఎన్ని జాబ్ ఇచ్చారండి? 10,000తో ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. అది చాలా గొప్ప జాబ్ క్యాలెండర్ అన్నారు. నిజంగానే ఇది గొప్ప జాబ్ క్యాలెండర్. కొండంత రాగం తీసి పూసంత పాట అలా ఉంది. 2 సంవత్సరాలుగా జాబ్ క్యాలెండర్ అని ఊరిస్తూ ఆఖరికి ఉసురు తీశారు. కేవలం 10,000 జాబ్స్ కి జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. రాష్ట్రంలో కనీసం 1,80,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంది. దీనికోసం కనీసం 30 లక్షల మంది బిడ్డలు పోటీ పడుతున్నారు. దానికి కోచింగ్లని, ట్రైనింగ్లని, ఫీజులని అప్పులు చేసి మరి చదువుకుంటూ ప్రిపేర్ అవుతున్నారు. తీరాతే ఎన్ని జాబ్లు విడుదల చేశారంటే చంద్రబాబు గారు కేవలం 10,000. దిస్ ఇస్ వెరీ వెరీ డిసప్పాయింటింగ్. వివిధ శాఖలకు సంబంధించిన మంత్రులే మా శాఖలలో చాలా జాబ్లు ఉన్నాయి, వేకెన్సీలు ఉన్నాయి, మేము భర్తీ చేస్తాము అని చాలా గొప్పగా చెప్పారు. 2 సంవత్సరాలుగా చాలా గొప్పగా నంబర్లు కూడా విడుదల చేశారు. కానీ తీరా చూస్తే ఇది 1,80,000 ఉద్యోగాలు ఉన్నాయి అని వాళ్లే ఒప్పుకున్న స్టేట్మెంట్. వివిధ శాఖలకు సంబంధించి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో మంత్రి చెప్పారు 30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ లో 19,999, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో 20,000 ఉద్యోగాలు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో 26,000, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 27,000, రెవెన్యూ డిపార్ట్మెంట్ 13,000, హెల్త్ డిపార్ట్మెంట్ 26,000, అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ 3,000, అదర్స్ 15,000. టోటల్ జాబ్ వేకెన్సీస్ 1,80,000. మరి ఎటుపోయాయండి ఉద్యోగాలన్నీ? 1,80,000 ఖాళీ పెట్టుకుని మీరు 10,000 ఉద్యోగాలకే జాబ్ క్యాలెండర్ ఇస్తామంటే ఎలా చెల్లుబాటు అవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా ప్రతి January 1st కి జాబ్ క్యాలెండర్ అంటారు. ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా ఎలక్షన్లు అయిపోతాయి, ప్రతి January 1st కూడా అయిపోతుంది. కానీ ఆ మాట మాత్రం అలాగే మిగిలిపోతుంది. ఇస్తామని చెప్తున్న జాబ్ క్యాలెండర్ మీరు ఇస్తే కూడా ఇచ్చింది ఎంత? కేవలం 10,000. హౌ డు యూ జస్టిఫై దిస్? ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? కనీసం నిరుద్యోగ భృతి ఇస్తున్నారా అంటే అది లేదు. చంద్రబాబు గారు చెప్పిన మాట 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇప్పటికి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన చంద్రబాబు గారు ఇప్పటి వరకు ఒక్కరికి ఒక్క నెల కూడా ఇవ్వలేదు. పోనీ ఉద్యోగాలు ఇచ్చారంటే ఎంతమందికి ఇచ్చారంటే 10,000 జాబ్లు, ఇప్పటికి నోటిఫికేషన్లు. ఇది ఎలా వర్కౌట్ అవుతుంది? కనీసం ఈ 1,80,000 ఉద్యోగాలను 3 సంవత్సరాలలో భర్తీ చేయాలి అన్నా కూడా కనీసం 50,000-60,000 ఉద్యోగాలు ప్రతి సంవత్సరము ఇవ్వాలి. అంటే మీరు ఈ సంవత్సరం కనీసం 50,000-60,000 ఉద్యోగాలకైనా నోటిఫికేషన్లు ఇచ్చుండాలి. కొన్ని 4 సంవత్సరాలు వేసుకున్నా కూడా కనీసం 40,000 అయినా ఇచ్చుండాలి. అది ఏదీ చేయకుండా 10,000 హౌ డు యూ జస్టిఫై దిస్ అండి? బిడ్డలు చాలా డిసప్పాయింటెడ్ గా ఉన్నారు. చాలా మంది ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూస్తున్న వాళ్ళంతా ట్రైనింగులు తీసుకుంటున్నారు, డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు, ఊర్లో వదిలేసి ట్రైనింగ్ సెంటర్ల దగ్గర పడి మరీ చదువుకుంటున్నారు. తీరా చూస్తే మీరు ఇంత డిసప్పాయింట్ చేయడం వెరీ వెరీ బ్యాడ్. అసలు ఎంత మంది బాధపడుతున్నారో మీరు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అదే కాదు, మీరు ఎలక్షన్ల ఏజ్ లిమిట్ 42 నుంచి 46 కి పెంచుతామన్నట్టున్నారు. అది కూడా చేసినట్టు లేరు ఇంతవరకు. అది కూడా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. దయచేసి ఇంకా జాబ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఎన్నైతే ఖాళీగా ఉన్నాయని చెప్తున్నారో మీ మంత్రులే చెప్పారు. ఆ డిపార్ట్మెంట్స్ లో ఈ 1,80,000 ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారో ప్రజలకు ఒక స్టేట్మెంట్, ఒక వైట్ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం చంద్రబాబు గారికి ఎంతైనా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు వెంటనే పీఆర్సీ కమిషన్లు వేసి 29% మధ్యంతర వృత్తిని ప్రకటించాలని, లేదంటే అసెంబ్లీ ముందు ఉద్యమిస్తామని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు విజయరామరాజు, ప్రధాన కార్యదర్శి పులిశెట్టి క్రాంతి కుమార్లు హెచ్చరించారు. యూటీఎఫ్ రాష్ట్ర నాయకత్వ పిలుపు మేరకు నియోజకవర్గ కేంద్రాల్లో రణబేరి 3.0 కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఒకరోజు రిలే నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో రణబేరి నిరాహార దీక్ష శిబిరాన్ని నిర్వహించారు. నిరాహార దీక్ష ముగించిన అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వాలు మారిన ప్రభుత్వ విధానాల్లో ఏ రకమైన మార్పు లేదు. అలాగే ఈ ముఖ్యమంత్రి గారు అప్పుడు అధికారంలో రావడానికి పాదయాత్ర చేస్తూ పాదయాత్రలో అనేక హామీలు ఇవ్వటం జరిగింది. అందులో ముఖ్యంగా మేము వచ్చి రాగానే పిఆర్సీ కమిషన్ నియమిస్తామని, అలాగే టైం టు టైం డిఎల్ ఇస్తామని, అలాగే ఉపాధ్యాయులకు రావాల్సిన పెండింగ్ బకాయిలన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇచ్చేస్తామనే విషయాన్ని తెలియజేసి ఆయన అధికారంలోకి రావటం జరిగింది.
అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా సరే ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకున్న పాపాన్ని ఈ ప్రభుత్వం లేదు. అలాగే అందుకే యూటీఎఫ్ గా మనం రణబేర్ 1 కార్యక్రమాన్ని ప్రారంభించాం. అలాగే రణబేర్ 2 కార్యక్రమాన్ని ఫిబ్రవరిలో చెలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. అలాగే ఆ కార్యక్రమాలు చేసినా కూడా ప్రభుత్వంలో ఏ విధమైన కదలిక లేని వాళ్ళని మళ్ళా రణబేర్ 3 కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ రోజు అన్ని నియోజకవర్గ స్థాయిలోని కూడా మన నిరాహార దీక్షలు చేయటం మొదలుపెట్టడం జరిగింది. అత్యాచారం కేసులో 3 నిందితులకు యావజ్జీవ కారాగార శిక్షణ విధించినట్టు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా వెల్లడించారు. ఉప్పలగుప్తం మండల పరిధిలోని ఒక గ్రామానికి చెందిన 23 ఏళ్ల యువతి అల్లవరం మండలం ఓడలరేవు బీచ్ను 2021లో ఏప్రిల్ 25 సందర్శించి తిరిగి వెళుతున్న సమయంలో అల్లవరం మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన బొమ్మడి వీరబాబు, కొప్పనాతి వెంకటేశ్వర్లు, మల్లాది తాతారావు అనే 3 కలిసి యువతిని అడ్డగించి అత్యాచారం చేయడమే కాకుండా సెల్ ఫోన్లు చిత్రీకరించి వేధింపులకు పాల్పడుతున్నారు. దీంతో బాధితురాలు అల్లవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు విచారణ చేపట్టిన రాజమహేంద్రవరంలోని 10వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి ఎస్ ఉమా సునంద ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్ష్యాధారాలను పరిగణలోకి తీసుకున్నారు. నేరం నిరూపితం కావడంతో 3 నిందితులకు యావజ్జీవ కఠిన కారాగార శిక్షతో పాటు 5.80 లక్షల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఈరోజు అల్లవరం పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి ఒక గ్యాంగ్ రేప్లో ఒక ఎస్సీ కులానికి సంబంధించినటువంటి యువతి యొక్క గ్యాంగ్ రేప్లో చాలా మంచి జడ్జిమెంట్ ఈరోజు మనకి ఎస్సీ కోర్టులో రాజమండ్రిలో ఇవ్వటం జరిగింది. ఈ కేసు జరిగి తేదీ 25/4/2021 25/4/2021 5 సంవత్సరాలు అయింది సుమారుగా. దీంట్లో ఆ విక్టిమ్ ఉమన్, షెడ్యూల్ కులానికి సంబంధించిన ఆ విక్టిమ్ ఉమన్ తన మేనమా వరుస అయ్యే ఒక వ్యక్తితో ఓడలరేవుకి బీచ్కి వెళ్తుంది. బీచ్లో ఆమె అక్కడి నుంచి బీచ్ పరిసర ప్రాంతాలు ఉండగా ఆమె చనువుగా ఉన్న సమయంలో, మేనమావతో చనువుగా ఉన్న సమయంలో ముద్దాయిలు బొమ్మిడి వీరబాబు, కొప్పనాతి వెంకటేశ్వర్లు, మల్లాడి తాతారావు వీరు 3 అగ్నికుల క్షత్రియ కులానికి సంబంధించిన వారు. వారు వేటకి వెళ్ళి సముద్రంలోకి వేటకు వెళ్ళి తిరిగి వస్తూ సింగిల్గా ఏకాంతంగా గడుపుతున్నటువంటి ఈ వీరిద్దరిని వారు చూడటం తటస్థించింది. వెంటనే అక్కడ చుట్టుపక్కల ప్రజలెవరూ లేకపోవటం, అక్కడ ఆ జంటకి సరైన సెక్యూరిటీ సర్కమ్స్టాన్సెస్ లేకపోవటాన్ని గమనించి దాన్ని అవకాశంగా తీసుకుని వీరు తెగించి దుర్మార్గంగా ఆ మేనమామ అతన్ని కొట్టి బీరుబాటుతో చంపేస్తాను బెదిరించి అతన్ని కాళ్ళు చేతులు కట్టేసేసి కంప్లీట్గా అతన్ని కదలకుండా చేసేసి భయపెట్టి ఆ స్త్రీపై, ఆ యువతిపై సామూహికంగా వాళ్ళు ఒకరి తర్వాత ఒకళ్ళు అత్యాచారం చేయడం జరిగింది. ఈ అత్యాచారం చేసే క్రమంలో ఆమె ఫోన్ నుంచి ఈ మొదటి ముద్దాయి వీరబాబు అనేవాడు ఒక రింగ్ ఇచ్చుకుంటాడు. తన సెల్కి రింగ్ ఇచ్చుకుంటాడు. అంటే రింగ్ ఇచ్చుకుని ఆమె సెల్ ఫోన్లో డిలీట్ చేసేస్తాడు. వాడికి రింగ్ వస్తుంది, అది ఆమెకు తెలియదు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. ఎవరికైనా చెప్పామంటే అలా మిమ్మల్ని చంపేస్తాం, మీ పరువు అంతా పోతుంది అది అని ఆమెని భయపెట్టి వార్నింగ్ ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆమె షాక్కు గురవుతుంది. ఇటు తన వరుసగా మేనమామ వరుసగా తేతంతో అది మ్యారీడ్ కాదు ఇటు మ్యారేజ్ సంబంధం కాదు కాబట్టి ఆమె కొద్దిగా ఇన్కన్వీనియన్స్ గురి ఎవరికి చెప్పడం కూడా దాచుకుంటుంది. A1కి 2 లక్షల రూపాయలు, A2కి 1,90,000 రూపాయలు, A3కి 1,90,000 రూపాయలు ఫైన్లు కూడా విధించారు డిఫరెంట్ సెక్షన్స్లో. మొత్తం నేను చెప్పేది ఓవరాల్గా ఒక్కొక్కరికి ఎంతంత ఓవరాల్గా అయింది చెప్పాను నేను. డిఫరెంట్ సెక్షన్స్ కింద విధించినది అది. ఈ ఫైన్ కూడా విధించడం జరిగింది. ఈ కేసుని పర్ఫెక్ట్గా జరిగినట్టు సాక్ష్యం చెప్పేలాగా మా అల్లవరం పోలీసులు, అలాగే అప్పటి రూరల్ సిఐ వీరబాబు బాగా కృషి చేశారు.
ప్రత్యేకంగా ఆమె కొరకు వేరే అకామిడేషన్ ఎవరు తెలియకుండా సీక్రెట్గా పెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా దాంట్లో పెట్టి బయటికి తెలియకుండా చేసి కొంతకాలం పాటు ఆమె సాక్ష్యం ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా బెదిరించకుండా ఉండేలాగా ఎంతో ప్రయత్నం చేశాము. పోలీస్ చేసినటువంటి ఆ ప్రోత్సాహానికి ఆమె ధైర్యంగా సాక్ష్యం చెప్పింది. ఆ సాక్ష్యం బేస్ అయ్యి అలాగే మిగిలిన సాక్షులని అందరినీ కూడా దగ్గర నుండి చెప్పించడం జరిగింది. చక్కగా చెప్పారు అందరూ, సాక్ష్యాలు బాగా వచ్చినాయి. ఈ కేసుని శ్రద్ధగా ప్రాసిక్యూషన్ కంప్లీట్ అయ్యేలాగా చేయడం జరిగింది. విజయవాడ గాయని శ్రీలలిత ఆలపించిన ఓ భక్తి గీతానికి అరుదైన గౌరవం దక్కింది. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గాదేవిని స్తుతిస్తూ ఆమె పాడిన పాటను ప్రధాని మోదీ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. విజయవాడ గాయనికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. మహాప్రభావిత మదన జనకుని సోదరి సనక నారద మౌని వందిత సర్వజన రక్షాకరి వినత పూజిత వేదగాత్రి వీరభక్తుని మాతరు కనక కవచ కిరీటధారిణి కనక దుర్గ దయామయి. ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి స్వర్ణమణిమయ రత్నభూషణ కాంత కిరణ ప్రభాసిత పద్మరాగ నిరోత్పలాంచిత హస్త కంకణ భూషిత దేవ ఋషిగణ స్తూయమాని దివ్య తేజసమోన్నత. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. నారా లోకేష్ కృషితో ఆర్టీడీ సేవలు పునరుద్ధరణ జరిగిందన్న మంత్రి సవిత. విదేశీ విరాళాల స్వీకరణకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయని స్పష్టం. కుప్పం మండలం పైపాళ్యం గ్రామంలో జరిగిన విలువల బడి కార్యక్రమంలో పాల్గొన్న నారా భువనేశ్వరి. విద్యార్థులకు చిన్నతనం నుంచి నైతిక విలువలు క్రమశిక్షణ నేర్పించడం ఎంతో కీలకమని వ్యాఖ్య. అసాంఘిక కార్యక్రమాల్లో టీడీపీ నాయకులు మునిగి తేలుతున్నారన్న మాజీ మంత్రి కాకాణి. ఆ కేసుల నుంచి వారిని తప్పించడమే పోలీసుల పనిగా మారిందని ఫైర్. కొండంత రాగం తీసి కూసింత పాట పాడినట్లుగా జాబ్ క్యాలెండర్ ఉందన్న షర్మిల. రాష్ట్రంలోని ఉద్యోగాల భర్తీపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.